మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. కనుక ఈ ఆదివారం రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసుకోండి. రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మందార ఆకులు, మందార చెట్లు అందరి ఇళ్ల దగ్గర ఉంటాయి. మందార ఆకుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉందని సిద్ధశాస్త్రం చెప్తుంది. కనుక ఆదివారం రోజు ఈ మందార ఆకు పరిహారం చేసుకుంటే మీ కోరికలు, సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది సంపాదన సరిపోవట్లేదని, నెలంతా కష్టపడి సంపాదించిన ధనమంతా కూడా 1-2 రోజుల్లోనే అయిపోతుందని, అప్పుల బాధలు ఉన్నాయని, ఆర్థికంగా బాగోట్లేదని ఇలా రకరకాల ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మీకు ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా పర్లేదు, రేపు ఆదివారం రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా ధన సమస్యల నుండి బయటపడగలుగుతారు. ధన సంపాదన కూడా పెరుగుతుంది. మరి ఇంతకీ ఈ ఆదివారం రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు భూపతివర్మ. భూపతివర్మకు రవివర్మ, అశోకవర్మ అనే 2 కుమారులు ఉండేవారు. భూపతివర్మ తన సుశీలమైన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించేవాడు. తన కుమారులకు అన్ని విద్యలు నేర్పించాడు. కాలం గడిచే కొద్దీ తన ముసలివాడయ్యాడు. ఇక తను విశ్రాంతి తీసుకోవలసిన సమయం దగ్గర పడుతున్నదని గ్రహించిన భూపతివర్మ తన కొడుకులను 2 కూడా దగ్గరకు పిలిచి, కుమారులారా, మీరు రాజ్యపాలన చేయవలసిన సమయం దగ్గర పడుతున్నది. అందుకుగాను కేవలం విద్యలే కాక ప్రజల జీవన విధానము, వారి ఇష్టాలు, కష్ట నష్టాలు మీరు తెలుసుకోవాలి. అందులో మీరు కొంత అనుభవం సంపాదించాలి. కాబట్టి మీరు 1 సంవత్సరం కాలం పాటు రాజ్య భవనాన్ని విడిచి దేశ సంచారం చేసి రండి. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పాడు. తండ్రి మాటలకు రాకుమారులిద్దరూ కూడా తమ సమ్మతిని తెలిపి ఒక మంచి రోజున దేశ సంచారం కోసం బయలుదేరి వెళ్ళారు. పెద్దవాడైన రవివర్మ రాజ్యపు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. చిన్నవాడైన అశోకవర్మ దక్షిణానికి వెళ్ళాడు. దక్షిణాన అశోకవర్మ తన ప్రయాణంలో భాగంగా వెళ్తూ ఒక సువిశీలమైన ఎడారిని చేరుకున్నాడు. ఆ ఎడారిలో అతనికి ఒక పెద్ద రంగురంగుల అందమైన భవనం కనిపించింది. అశోకవర్మ ఆ భవనంలోనికి వెళ్ళాడు. భవనంలో అతను ఒక అందమైన యువతి హంస తూలిక పైన పడుకొని ఉండడాన్ని చూశాడు. కానీ ఆమె కదలలేదు, మెదలటం లేదు. ఆ పక్కనే తల తప్ప మిగిలిన మొత్తం శరీరం ఉక్కులా మారిన ఒక మనిషిని చూశాడు అశోకవర్మ. ఆ మనిషి ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అదేంటో చెప్పాలనుకునే లోపుగా ఒక కందిరీగా వచ్చి కుట్టింది అశోకవర్మను. అంతే, తల తప్ప మిగిలిన శరీరం మొత్తం కూడా ఉక్కులాగా మారిపోయి అశోకవర్మ కూడా ఒక శిలలా నిలబడిపోయాడు. 1 సంవత్సరం గడిచింది. ఉత్తరానికి వెళ్ళిన రవివర్మ రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. కానీ అశోకవర్మ మాత్రం తిరిగి రాలేదు. అతడేమైపోయాడో అన్న బెంగ అందరినీ కూడా పట్టుకుంది. తమ్ముడిని వెతికి తీసుకురావడం కోసం రవివర్మ బయలుదేరాడు. అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు రవివర్మ. ఆ అడవిలో ఒక ప్రక్కంతా కూడా కారు చిచ్చుతో తగలబడిపోతూ ఉన్నది. పెద్ద బండరాయి ఒకదానికి పెట్టిన తేనె తుట్టె ఒకటి ఆ మంటలలో చిక్కుకుని ఉండడాన్ని గమనించిన అతను ఆ రాతి చుట్టూ మంటల్ని ఆర్పివేశాడు. తమ చిన్న బిడ్డలను ప్రళయం నుండి కాపాడిన రవివర్మకు ధన్యవాదాలు తెలుపుతూ అందుకు ప్రతీకగా ఏమైనా కోరుకోమన్నాయి తేనెటీగలు. తన ప్రయాణపు ఉద్దేశాన్ని రవివర్మ తేనెటీగలకు వివరించాడు. సాయంగా తాము వస్తామని బయలుదేరాయి కొన్ని తేనెటీగలు. తేనెటీగలు వెంట రాగా ముందుకు సాగిన రవివర్మ ఎడారిలో ఉన్న రంగుల భవనాన్ని చేరుకున్నాడు. లోపలికి ప్రవేశించగానే రవివర్మకు శిలారూపంలో ఉన్న తన తమ్ముడు, మరొక మనిషి కనపడ్డారు. వాళ్ళిద్దరూ రవివర్మకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నంతలోనే ఏదో శబ్దం వారిద్దరి దృష్టిని ఆకర్షించింది. రవివర్మను కుట్టడానికి వస్తున్న మాయా కందిరీగను అతని వెంట వచ్చిన తేనెటీగలు ఆసరికే వాసన పట్టి
దాన్ని చుట్టుముట్టాయి. వీరోచితంగా పోరాడి అవి దానిని చంపేశాయి. కందిరీగా బెడద తప్పిన రవివర్మ తన సోదరుని ద్వారా విషయాన్ని తెలుసుకున్నాడు. తేనెటీగల సాయంతో రంగుల భవనంలో ఉన్న మాంత్రికుని స్థావరాన్ని కూడా చేరుకున్నాడు రవివర్మ. మాంత్రికుడు ఆసరికి పూజలో ఉన్నాడు. రవివర్మను చూడగానే వాడు లేచి మాయా యుద్ధం మొదలుపెట్టాడు. అయితే వీరుడైన రవివర్మ ముందు అతని ఆటలు సాగలేదు. చివరికి మాంత్రికుడు రవివర్మ కత్తికి బలవ్వక తప్పలేదు. మాంత్రికుడు చచ్చిపోగానే వారున్న రంగుల భవనం మాయమైపోయింది. అశోకవర్మ మరో రాకుమారునితో పాటు మాంత్రికుడు అపహరించి తెచ్చిన కస్తూర రాజ్యపు రాజకుమారి కూడా ఆ మాయగాని మాయల బంధనం నుండి విముక్తి లభించింది. వారంతా కూడా సంతోషంగా తమ తమ రాజ్యాలను చేరుకొని హాయిగా జీవించారు. వీడియోలోకి వస్తే ఈ ఆదివారం చాలా విశేషమైనది. రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా ఈరోజు ఉదయం వీలైనంత త్వరగా నిద్రలేచి ఇల్లు గుమ్మాలు తుడుచుకొని చక్కగా స్నానం చేసుకోండి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఎక్కడ మందార చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళి ఆ మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఒక మంచి మందార ఆకును తెచ్చుకోండి. పురుగులు లేని మందార చెట్టును తెచ్చుకోండి. ఈ ఆకును ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ ఆకును పసుపు నీళ్ళతో కడగండి. తర్వాత ఈ మందార ఆకును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున ఈ ఆకును పెట్టండి. తరువాత ఈ ఆకు మీద పట్టినంత గల్లులుప్పును వేయండి. గల్లులుప్పుకు నెగిటివ్ ఎనర్జీని, మన కష్టాలను తొలగించి మన జీవితాలను అద్భుతంగా మార్చేసే శక్తి ఉంది. విపరీతంగా ధనాన్ని కూడా ఆకర్షించే శక్తి ఉంది కనుక ఆకు మీద ఉప్పు వేయండి. తర్వాత ఒక నిమ్మకాయను తెచ్చి, అంటే పసుపు రంగు నిమ్మకాయను తెచ్చి ఉప్పు మీద పెట్టండి. నిమ్మకాయకు మన తలరాతను మార్చేసే శక్తి ఉంది, మన దోషాలను తొలగించే శక్తి ఉంది కనుక మందార ఆకు మీద ఉప్పును నిమ్మకాయను పెట్టండి. ఆ పైన చిటికెడు పసుపు కుంకుమను కూడా చల్లండి. వీటన్నిటినీ కూడా ఈ రోజంతా అలా వదిలివేయండి. 24 గంటల తర్వాత వీటన్నిటినీ కూడా, అంటే మందార ఆకును, ఉప్పును, నిమ్మకాయను, పసుపు కుంకుమను తీసుకుని వెళ్ళి ఏదైనా పిచ్చి చెట్టు మొదట్లో పడేయండి. ఈ ఆదివారం రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఎటువంటి ధన సమస్యలు ఉన్నా పోతాయి. అప్పులు, ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి. మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశాలు వస్తాయి. కష్టాలు తీరిపోతాయి. కనుక మీరు కూడా రేపు ఆదివారం రోజు మందార ఆకుతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. అయితే ఈ ఆదివారం ధరించలేని ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు, ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా నిలవట్లేదని బాధపడేవారు పసుపుతో ఒక చిన్న పరిహారం పాటించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్న ఆర్థిక స్థితిలో మార్పు అనేది కనిపిస్తుంది. ప్రతి ఒక్క మానవుడు ఎంతో కష్టపడి డబ్బును సంపాదిస్తాడు. కానీ కొంతమంది చేతిలో ఆ డబ్బు స్థిరంగా నిలవదు. దానికి కారణం వారికి అదృష్టం లేకపోవటము. మరి అలాంటి వారు ఏం చేయాలంటే ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని పసుపును ఉపయోగించి చేయాలి. మనం వంటగదిలో ఉపయోగించే వాటితోనే అన్ని సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలన్నా వంటగదిలో చిన్న చిన్న వస్తువులు ఉపయోగించుకుంటే చాలు. ఆ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. అలాంటి వస్తువుల్లో పసుపుకు విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. ఎవరైనా సరే ప్రతి ఆదివారం కూడా పసుపును గంగాజలంలో కానీ రోజ్ వాటర్లో కానీ కలిపి నుదుటిన బొట్టులాగా పెట్టుకుంటే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. గంగాజలం లేదా రోజ్ వాటర్ అందుబాటులో లేదని భావించేవారు మామూలు నీళ్ళల్లో అయినా సరే పసుపును కలిపి ఆ పసుపును నుదుటిన బొట్టులాగా పెట్టుకోవాలి. నుదుటిన బొట్టు పెట్టుకోవటం ఇబ్బందిగా ఉంటుంది అనుకునేవారు బొట్టు మీద కూడా పెట్టుకోవచ్చు. ఆదివారం నుదుటిన కానీ బొట్టు మీద కానీ బొట్టు పెట్టుకుంటే, అంటే పసుపు బొట్టు పెట్టుకుంటే మనసులోని కోరికలు తొందరగా నెరవేరుతాయి. చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు.
అలాగే ఆదివారం రోజు ఒక చిన్న గిన్నెలో పసుపును వేసి దానిపై చిటికెడు కర్పూరం పొడి చల్లి ఆ గిన్నెను ఇంట్లో అందరికీ కనిపించే విధంగా ఎక్కడైనా సరే పెడితే మీకు ఉన్న దరిద్ర బాధలు దిష్టి దోషాలు పోతాయి, ఆర్థిక సమస్యలు తొలగి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజు పసుపుతో ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.